రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ పట్ల వారికి ఏమి నమ్మకం అంటారు. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను. ఒక జాతీయ దృక్పథంతో జాతీయ పార్టీలో పనిచేసే మేము ఉత్తరప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల సమానంతో దృష్టితో చూసాము. నేను తెలంగాణ పుట్టిన బిడ్డగా తెలంగాణలో నా రాజకీయ పరమైనటువంటి ప్రస్థానం ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రజలకు సేవలు అందించాను, తెలంగాణ ప్రజలకు మేలు చేశాను, కట్టుబడి ఉన్నాను తెలంగాణ ప్రజల సేవ చేయటం. తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను ప్రధానమైనటువంటి పాత్ర పోషించాను. బీజేపీ జేఏసీలో భాగస్వామైనప్పుడు బీజేపీ ప్రతినిధిగా అలా పాల్గొన్నాను. అందులో దెబ్బలు తిన్నాము, లాఠీలకు గురైనాము. ఆ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుతున్నాను వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏమిటి, నువ్వు ఎవరికి వంట పాడావు, ఆ రోజు తుపాకీ పట్టుకొని ఎవరి మీదికి నువ్వు మరి ఉసిగొల్పినావు, నువ్వు జవాబు చెప్పు. తెలంగాణ పట్ల ఉన్న మమకారం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. వాటి నేను తెలంగాణ వాడినైనా ఇవాళ దేశ దృక్పథంలో ఎక్కడ తెలంగాణ కూడా అన్యాయం, ఆ రోజు ఎమ్మెల్యేగా కానీ ఈరోజు ఎంపీగా, ఉత్తరప్రదేశ్ ఎంపీగా కూడా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నా గొంతు వినిపిస్తున్నాను, తెలంగాణ ప్రజలు కట్టి ఉన్నాను. అదే రకంగా దేశ సమైక్యత కోసం. కానీ మీరు ఆ రోజు తెలంగాణ ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమంలో తుపాకీ పట్టుకొని ప్రజలు ఆ రోజు రేవంత్ రెడ్డి కాదు రైఫుల్ రెడ్డి అన్నారు. ఆ రకంగా భయభ్రాంతులు చేశాను. ఇవాళ నేను అడుగుతున్నాను, వలసపోయినారని అంటే ఇవాళ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి మీరు కేరళకు వలస పంపించారా? ప్రియాంక గాంధీని మీరు ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు, వయనాడుకు వలస పంపించారా? మరి మీరు తెలంగాణలో ఎవరు నాయకులు అని అరువు తెచ్చుకున్నారు? అభిషేక్ సింగ్ను తెలంగాణలో ఎవరు లేరా? మనకు ఎంపీ స్థాయి వ్యక్తులు ఎందుకు అరువు తెచ్చుకున్నారు? కాబట్టి విషయం చాలా స్పష్టం. ఇవాళ ఉన్నత దాని మీద సహేతుకంగా నువ్వు చర్చ పెట్టాలా, డిబేట్ చేయాలి. అంతేగాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రపతి అయితే దేశానికి సంబంధించిన ఎంపీ, నేను ఒక ప్రాంతానికి కాదు.